వేదాలు గ్రంథాలను అనుసరించే ఈ నాగ సాధువులు ఒకానొక సమయంలో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టవలసి వచ్చింది. ఔరంగజేబు సైన్యంతో నాగ సాధువులు పోరాడినట్లు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పరిరక్షిస్తూ బలిదానాలు కూడా చేసుకున్నారని చరిత్ర చెబుతుంది. పూర్వం 8-9వ శతాబ్దాల మధ్య బౌద్ధ ఆరామాలు విహారాల ప్రభావం క్షీణించడం ప్రారంభమైంది. మరోవైపు ఆదిశంకరాచార్యుల కాలంలో అఖార వ్యవస్థ మొదలైంది. బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథపురి, రామేశ్వరంలలో ఆదిశంకరాచార్యులు మఠాలను స్థాపించి 10 సన్యాసి శాఖలతో ఆదిశంకర దశనమి అనే సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ 10 సన్యాసి శాఖల పేర్లను సన్యాసుల ఇంటి పేర్లుగా వాడతారు. తొలినాళ్లలో ప్రధానంగా శైవులు అంటే శివ ఆరాధకులు, వైష్ణవుల అంటే వైరాగి లేదా బైరాగులు విష్ణువును ఆరాధించేవారు. ఆఖారాలే ఉండేవి. తర్వాత వీటిలో సిక్కులను కూడా చేర్చారు. ప్రస్తుతం 13 ఆఖారాలు ఉన్నాయి. ఇందులోని సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండొచ్చు. ప్రతి ఆఖారాకు అధిపతిగా మహామండలేశ్వర్ ఉంటారు. ఆయన అఖార నిర్వహణను చూసుకుంటారు. మహామండలేశ్వర్ను తొలుత పరమహంస అని పిలిచేవారని దశనమి చరిత్ర పుస్తకంలో జదునాథ్ సర్కార్ పేర్కొన్నారు. మహంత్ నాయకత్వంలో ఈ అఖారాల్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అఖార సాంప్రదాయం సికిందర్ దండయాత్ర తర్వాత ప్రారంభమైందని నమ్ముతారు. జదునాథ్ సర్కార్ రాసిన దశనమి నాగ సన్యాసిన్ అనే పుస్తకంలో దీనికి సంబంధించిన చాలా సమాచారం దొరుకుతుంది అని అలహాబాద్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ హైరమ్ చతుర్వేది అన్నారు. అఖారాల్లో చేరడానికి నాగ సాధువులు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కఠోరమైన సాధనలను చేయాలి. అఖారాల్లో చేరడం కోసం వారు కనీసం 4-5 ఏళ్లు కృషి చేయాలి. ఇదంతా చేశాక గురువు అనుమతితో కుంభమేళాల్లో వారు నాగ సాధువులుగా మారుతారు. జాన్ నికోల్ పాక్వర్ మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఒక క్రిస్టియన్ ఫాస్టర్ కూడా ఆయన రాసిన ద ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా అనే పరిశోధక పత్రాన్ని 1925లో జాన్ రైలాండ్ లైబ్రరీ ప్రచురించింది. ఈ థీసిస్ పేపర్లో సరస్వతి సన్యాసి శాఖకు చెందిన సన్యాసుల శృతి స్మృతి పరంపరాది గురించి ఆయన ప్రస్తావించారు. అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఉదయం గంగా స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగా స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారు. ఇలా చంపడం వారికి ఒక ఆట లాంటిది. విగ్రహారాధన చేసేవారిని చంపడం తప్పేమి కాదనే భావనల్లో ఫకీర్లు ఉండేవారు. ముఖ్యంగా స్థానిక ముస్లిం అధికారులు కూడా వారి ప్రవర్తన పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించేవారని థీసిస్ లో రాశారు. సన్యాసుల మరణాల గురించి మాట్లాడుతూ దాడి చేసినప్పుడు ఫకీర్లు నిరాధాయులుగా ఉన్నారు కాబట్టి వారిని శిక్షించలేమని అక్బర్ వాదించారు. ఈ సమయంలో వారణాసిలో మధుసూదన్ సరస్వతి అనే సంస్కృత పండితుడు మరణించారు. ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు. బీర్బల్ సలహా మేరకు సన్యాసులతో ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు మధుసూదన్ సరస్వతి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇందులో బ్రాహ్మణేతరులను కూడా నియమించుకొని వారికి ఫకీర్ల తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. దీని తర్వాత మధుసూదన్ సరస్వతి 1000 మందితో ఒక సంస్థను నిర్మించారు. అంతకు ముందు అంటే 12-13వ శతాబ్దాల్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇందులోకి అనుమతించేవారు. తర్వాత కొత్త నియమాలను చేపట్టి వారిని ఉపవిభాగాన్ని ఏర్పాటు చేశారు. పాక్వర్ ప్రకారం ఇదంతా పూర్వం 1565 ప్రాంతంలో జరిగి ఉండాలి. తర్వాత రామానంద ఈ సాంప్రదాయాలకు భిన్నంగా అన్ని కులాల వారికి ఈ సంస్థల్లో స్థానం కల్పించారు. ఈ వ్యవస్థ దాదాపు 1 దశాబ్దం పాటు కొనసాగింది. ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కష్టాలు మరింత పెరిగాయి. సైన్యంతో సాధువుల పోరాటం కొనసాగింది. చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ రాసిన దశనమి నాగ సన్యాసిన్ అనే పుస్తకంలో ఈ ఉత్తర్వుల గురించి ప్రస్తావించారు. వీటితో పాటు ఔరంగజేబు సైన్యంతో పోరాటం గురించి కూడా వివరించారు. జ్ఞానవాపి యుద్ధం పేరిట కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలు వచ్చాయి. 1660లో నాగ సాధువులు సుల్తాన్ సైన్యంతో పోరాడారు. ఈ యుద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సాధువులను దశనమి వీర్ అని పిలిచేవారు. ఈ యుద్ధంలో వారు మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీలను వారు ఓడించి విశ్వనాథగఢ్ ప్రతిష్టను కాపాడారు. చరిత్ర ప్రకారం నాగ సాధువులు ఓడించిన ఆ సుల్తాన్ ఔరంగజేబ్ అని చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ఏ షార్ట్ స్టోరీ ఆఫ్
ఔరంగజేబ్ అనే పుస్తకంలో ఆయన దీని గురించి రాశారు. దేవాలయాలు, గురుకులాలు అన్నింటినీ కూల్చేయాలంటూ 1669 ఏప్రిల్ 9న సుల్తాన్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. కూల్చేయాల్సిన జాబితాలలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మధుర ఆలయాలు కూడా ఉన్నాయి అని ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.